ఇప్పుడు మనం ఈ వీడియోలో రెండు విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. పండు మాస్టర్ టీ20కి రీఎంట్రీ ఇస్తాడా లేదా, ఆ తర్వాత టీ20లో అసలు విన్నర్ అయ్యింది ఎవరు, ఏంటి ఇంత కన్ఫ్యూజన్ గా ఉంది. రాజు అంటున్నారు, సంకేత్ అంటున్నారు, రిషిక అంటున్నారు, ఏంటి అసలు ఏమైంది, జతిన్ అంటున్నారు, అసలు ఏం జరిగింది, మొత్తం అసలు గ్రాండ్ ఫినాలేలో ఏం జరిగిందో కొంచెం లిటిల్ బిట్ మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ పండు మాస్టర్ వస్తారా లేదా అంటే ఒకటే చెప్తున్నా, చాలా మంది పండు మాస్టర్ రీఎంట్రీ కావాలి రీఎంట్రీ కావాలి రీఎంట్రీ కావాలి అని అడుగుతున్నారు కదా. ఓకే, ఇప్పుడు మీకు నిజంగా పండు మాస్టర్ రీఎంట్రీ కావాలనిపిస్తే మన లైక్ బాక్స్ అనేది బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. చూద్దాం ఎంతమందికి పండు మాస్టర్ రీఎంట్రీలో కావాలో, అవతల వాళ్ళకు కూడా తెలియాలి, అంటే చూసే వాళ్ళకు కూడా తెలియాలి పండు మాస్టర్ ని ఇంతమంది కోరుకుంటున్నారా స్వామి అని. ఒక్కటే చెప్తున్నా, మీరు పండు మాస్టర్ మీద చూపిస్తున్న ప్రేమ సూపరు, కానీ తనకైతే లెగ్స్ అయితే ఇంజురీ అయితే అయ్యింది. అస్సలు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ వేసే స్థితిలో అయితే అస్సలు లేడు. తనకి కంప్లీట్ 6 months బెడ్ రెస్ట్ అయితే కావాలి, అక్కడున్న హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్పారు. డాక్టర్ అయితే మనం చూస్తున్న వీడియోలో క్లారిటీగా చెప్పాడు. పండు మాస్టర్ గారు అయితే అతనైతే బాగానే ఉన్నాడు, కానీ తన లెగ్స్ కి అయితే ఇంజురీ అయింది, బెడ్ రెస్ట్ కంప్లీట్ గా అవసరం 6 months అని చెప్పారు. ఓకేనా, గ్రాండ్ ఫినాలే పండు మాస్టర్ గారు వచ్చారు, వచ్చినా కానీ ఓకేనా తను స్వయంగా రాలేదు. ఒక వీడియో బయటలో వీడియో అయితే పెట్టారు. ఓకేనా, నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది, మీ అందరినీ మిస్ అవుతున్నానని అని పండు మాస్టర్ మాట్లాడినప్పుడు చాలా మంది అక్కడ ఎమోషనల్ అయితే అయ్యారు. ఓకేనా, గ్రాండ్ ఫినాలేలో పండు మాస్టర్ మాట్లాడేటప్పుడు అక్కడ చాలా మంది ఎమోషనల్ అయ్యారు. మీకే కాదు, నాకు కూడా పండు మాస్టర్ రావాలి టీ20కి అనిపిస్తుంది, కానీ తన హెల్త్ సహకరించినప్పుడు తను కూడా వచ్చి ఏం చేస్తాడు. కానీ పండు మాస్టర్ గురించి ఒక మంచి అప్డేట్ అయితే ఉంది, చెప్తా వినండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు పండు మాస్టర్ వస్తే అందరూ ఆనందపడతారు, ఎందుకంటే తను ఒక మంచి ఎంటర్టైనర్. ఓకేనా, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కామెడీ చేస్తాడు. ఒకటి చూసాం మనం డీలో ఓన్లీ డ్యాన్స్ వేసే వాళ్ళనే చూస్తున్నాం, కానీ పండు మాస్టర్ విషయం దగ్గరికి వచ్చేలకి ఎంటర్టైన్మెంట్ ప్లస్ డ్యాన్స్. అందుకే అందరూ పండు మాస్టర్ రీఎంట్రీ కావాలి అని అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నా, పండు మాస్టర్ గారు ఎంతనే కోలుకొని నెక్స్ట్ సీజన్ కి వచ్చినా కానీ నాకు చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే ఈ సీజన్ అయితే చాలా అంటే చాలా కష్టం మామ. ఓకే, పండు మాస్టర్ గురించి ఒక మంచి అప్డేట్ ఉందన్నావు కదా, ఏంటి అని. పండు మాస్టర్ గారు అయితే బిగ్ బాస్ సీజన్ 10 కి అయితే రాబోతున్నారు. ఓకేనా, అంటే ఇప్పుడు డీకే రాలేకపోయారు, బిగ్ బాస్ కి ఎలా వస్తారు అని మీకు వచ్చే డౌట్. ఓకేనా, బిగ్ బాస్ కి ఫస్ట్ లో అయితే రారు, ఒక వైల్డ్ కార్డ్ గా వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఉంది, ఎందుకంటే పండు మాస్టర్ ని బిగ్ బాస్ సీజన్ 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 దాకా అడుగుతూనే ఉన్నారంట. ఓకేనా, అందువల్లే పండు మాస్టర్ గారు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, వస్తే ఈసారి విన్నర్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఉంది, ఎందుకంటే తనకి సింపతి ఓట్స్ అయితే పడతాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, సింపతి ఓట్స్ కూడా పడతాయి. ఎందుకంటే టీ20లో పాపం తనకి యాక్సిడెంట్ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయాడు. ఓకేనా, తను రాలేకపోయాడు స్టేజ్ మీదకి అని. ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ అయితే బిగ్ బాస్ లో కన్వర్ట్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఉంది మామ. ఓకేనా, ఎందుకంటే తను గేమ్స్ కూడా ఆడగలడు. ఓకేనా, గేమ్స్ ఆడగలడు, కాకపోతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఆడలేకపోయినా కానీ జనాలు అయితే అర్థం చేసుకుంటారు. ఓకేనా, తనకి లెగ్స్ ఇంజురీ ఉంది, ఇంత మాత్రం గేమ్స్ ఆడినా చాలు అని అనుకుంటారు. ఓకేనా, ఒక రకంగా పండు మాస్టర్ గేమ్స్ ఆడినా కానీ చాలు, ఈ మాత్రం ఆడినా అనుకుంటారు. ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, మాట్లాడే విధానం ఉంది, అందువల్లే పండు మాస్టర్ గారికి విన్నర్ అయ్యే అవకాశం కూడా చాలా అంటే చాలా ఉంది బిగ్ బాస్ సీజన్ 10 కి వస్తే. ఓకేనా, ఆ తర్వాత రాజు గురించి అడుగుతున్నారు, రాజు కింగ్ ఆఫ్ డి స్వామి. ఓకేనా, కింగ్ ఆఫ్ డి. ఇంకా చాలా మందికి డౌట్, రాజు విన్నర్ అయ్యాడా లేదా అని. 100కి 100% రాజు అయితేనే విన్నర్. ఓకేనా, చాలా మంది అడుగుతున్నారు టీ10 రాజు టీ20 కూడా విన్నర్ అయ్యాడా అని. టీ10 రాజునే టీ20లో విన్నర్ అయ్యింది, ఇదేం డౌట్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఎవరైతే టీ10లో ఉన్నారో ఆ టీ20 రాజు అయ్యాడు ఇప్పుడు. ఓకేనా, అదే రాజు విన్నర్ అయ్యారు, ఇక ఏ రాజు లేడు. ఓకేనా, చాలా మంది కొంతమంది ఇలా మరి విచిత్రంగా అడుగుతున్నారు టీ10 రాజునే అని, అంటే కొంతమంది టీ20 చూడట్లేదేమో అలాగైతే అడుగుతున్నారు. టీ10 రాజునే ఇప్పుడు టీ20 రాజు విన్నర్ అయితే అయ్యాడు. ఇక్కడ రాజుని నేను గౌరవిస్తా, కాకపోతే రాజు డ్యాన్స్ నేను గౌరవిస్తా, కానీ రాజు రీఎంట్రీ రావడానికి గల కారణం మీరే. ఓకేనా, ఎందుకంటే తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎలాగైనా రాజు రీఎంట్రీ రావాలని మీరు కష్టపడ్డ విధానం ఉంది చూసారా, అది నాకు సూపర్ అంటే సూపర్ గా నచ్చింది. ఎందుకంటే తను రీఎంట్రీ వచ్చి తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేదాకా మీరు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు, ఎందుకంటే తనకి ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వాలని ఈటీవీ యాజమాన్యాన్ని అయితే మీరు గట్టిగా కోరుకున్నారు. అందుకే ఇన్ని సీజన్స్ లో ఎప్పుడు ఈ రీఎంట్రీలు ఉన్నాయి, కాకపోతే రాజు రీఎంట్రీ అప్పుడే చాలా అంటే చాలా గందరగోళం అయ్యింది. కావాలని రీఎంట్రీ చేస్తున్నారు, అది ఇదని కావాలి
హోదాని ఎందుకు ఇస్తారు? రాజు దగ్గర డాన్స్ వేసే సత్తా ఉంది కాబట్టి డాన్స్ వేసే రీ ఎంట్రీలో వచ్చాడు. ఊరికి ఏదో రాజు పేరు చెప్పగానే రాజు రావడం అలాగైతే జరగలేదు. ఓకేనా, అలా రాజు రీ ఎంట్రీ ఇచ్చాడు, రాజునే విన్నర్ అయ్యారు. కాకపోతే కొంతమంది ఇలా అడుగుతున్నారు ఫినాలేలో, గ్రాండ్ ఫినాలేలో రాజుతో పాటు ఇంకెవరు ఉన్నారని. మామ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం రాజుతో పాటు జతిన్ ఉన్నాడని నాకు వచ్చిన అప్డేట్. ఓకేనా, కాకపోతే కొంతమంది రిషిక ఉంది అంటున్నారు. ఓకేనా, ఎవరున్నా పర్లేదు. ఓకేనా, విన్నర్ ఆర్ రన్నర్ ఈజ్ ఎనీథింగ్. నాకు తెలిసి D20లో ఉన్న ప్రతి ఒక్కరు మామ ఒక ఆణిముత్యాలు ఆ రేంజ్ లో అయితే డాన్స్ అయితే చేశారు. ఓకేనా, ఈ సీజన్ పర్టికులర్ గా ఈ సీజన్ లో సంకేత్ అయినా, జతిన్ అయినా, రాజు అయినా, రిషిక అయినా, దిశ అయినా, శర్వరి అయినా కానీ ప్రతి ఒక్కరు, అభిమాస్టర్ గారు అయినా కానీ ప్రతి ఒక్కరు ఇరగదీసి పడేశారు. ఓకేనా, అందుకే ఈ సీజన్ ప్రతి ఒక్కరు విన్నర్స్. నా దృష్టిలో అయితే గ్రాండ్ ఫినాలేలో విన్నర్ అయింది అయితే D10 రాజునే, D20 రాజుగా వచ్చాడు. జతిన్ అయితే నాకు తెలిసి రన్నర్. ఓకేనా, ఇంకేదైనా రన్నర్ అప్డేట్ ఉంటే రన్నర్ అప్డేట్ కూడా ఇస్తాను. గ్రాండ్ ఫినాలేలో వచ్చిన గెస్ట్ ఎవరు అవి మొత్తం. ఓకేనా, గెస్ట్ ఎవరు వచ్చారు అంటే D10 లో ఏమో జూనియర్ NTR గారు వచ్చారు, ఆ తర్వాత బన్నీ గారు వచ్చారు. ఓకేనా, ఇలా ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు కదా. ఈసారి D20కి ఎవరు వచ్చారు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. నిజంగా మీకు డి షోలో ఎవరు ఇష్టం కామెంట్ చేయండి. డి అంటే రాజు అనుకున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవ్వచ్చు. ఎంతమంది ఫాలో అవుతారు?